యథార్థతలో దాగిన మేలులు ఎన్నున్నాయో గత రాత్రి మనం చూసాం. దాని యొక్క వివరణ ఇప్పుడు మనం చూద్దాం. ఎవరెవరు ఏ మేలు పొందుతున్నారు? గత రాత్రి మనం ఏం చూసాం? యథార్థతలో దాగి ఉన్న మేలులు మనం చూసాం. ఒకటి నిరీక్షణకు ఆధారం, రెండవది అభివృద్ధికి కారణం, దేవుని ముఖ దర్శనం మనం చేసుకోగలం, పరిశుద్ధ పర్వతం ఎదుట నిలబడగలం, మన ప్రార్థనలకు దేవుడికి ఆనందకరంగా ఉంటుంది, మన పిల్లలు ధన్యులవుతారు, మన ఇల్లు వర్ధిల్లుతుంది, మన మార్గాలు సరళం చేయబడతాయి. యథార్థవంతులు అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఇవన్నీ కూడా మనం గత రాత్రి నేర్చుకున్నాం. ఇవన్నీ మళ్ళీ ధ్యానం చేయండి. బహుశా మెసేజ్ అయితే అప్లోడ్ చేస్తుండొచ్చు యూట్యూబ్లో, ఓన్లీ మెసేజ్. మరొకసారి మనం చదువుతున్నాం. 84వ కీర్తన 11వ వచనం చదువుతాం. దేవుడైన యెహోవాయే సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు కూడా చేయక మానడని దేవుని వాక్యంలో మనం స్పష్టంగా చూస్తున్నాం. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కొన్నిసార్లు నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను అని అంటాడు. అంటే ఖచ్చితంగా నేను మీతో చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది మీకు నేను చేస్తాను, నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను అన్న మాటను మనం అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు కూడా యథార్థవంతులకు ఆయన ఏ మేలు కూడా చేయక మానడు. ఏ మేలైనా నీకు కావాలంటే ఆయన తప్పకుండా చేస్తాడు. ఈ సంవత్సరంలో మనం మేలులు పొందే వారంగా మనం ఉండాలి. ఒకవేళ ఈ సంవత్సరం కూడా నేను మేలులు పొందలేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో మన జీవితంలో పొరపాట్లు ఉన్నాయి. ఆయన మాట తప్పే దేవుడు కాదు. ఆకాశం భూమి గతించిపోయేదేమో కానీ ఆయన మాటలో పొల్లైనను సున్నైనను తప్పిపోదు. అంటే ఫుల్ స్టాప్ కామ కూడా తప్పిపోదండి. సున్నైనను పొల్లైనను అంటే ఫుల్ స్టాప్ కామ కూడా తప్పిపోదు. తూచా తప్పకుండా నెరవేర్చబడతాయి. దేవుడు ముందుగానే చెప్తాడు అన్ని కదా. పేతురుతో అన్నాడు, నువ్వు ముమ్మారు నన్ను ఎరుగువారు, నువ్వు ముమ్మారు చెప్తావంటే అదేంటి ప్రభా, నేను ఈ టీంకి నేను క్యాప్టెన్ని, ఈ టీంకి నేను క్యాప్టెన్ని, లీడర్ని, నేను నన్ను పట్టుకోను అంటావా? నీ కొరకు నేను ప్రాణమైన ఇస్తాను కానీ నేను ఎరుగనని మాత్రం నేను అని అంటాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు, నేను నీతో చెప్పినవి జరగక తప్పవు. అవి జరగక మానవు, తప్పకుండా జరుగుతాయి. దేవుడు ఏదైతే నోట్లోంచి పలుకుతాడో అది తప్పకుండా జరుగుతాయి. అది మన హృదయంలో మనం తీసుకున్నాం. తప్పకుండా దేవుడు యథార్థవంతులకు మేలు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చదువుదాం మాట. యథార్థంగా ప్రవర్తన అనేది మన హృదయం, మన జీవితాల్లో కనబడాలి. ముందొక తీరు వెనకొక తీరు ఏమాత్రం కూడా కనబడడానికి వీల్లేదు. వీళ్ళు ఒక మాట, వారికి ఒక మాట, ఎవరి మాటలు వాళ్ళకి అప్పచెప్తా ఉంటాం మనం కదా. ఎవరి మాట వాళ్ళకి అప్పచెప్తా ఉంటాం. అంటే ఎవరి మాట వాళ్ళకి అప్పచెప్తే పెద్ద, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి మనకి పెద్ద డిస్కషన్ కాకుండా చెప్పింది విని అక్కడితో వదిలేయాలి అంతే. అంతేగాని అక్కడిది తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టద్దు, కొద్దిగా రాసి పెట్టకూడదు అనమాట కదా. ఆ మాటలు అగ్నిలాంచి నాలుగా అగ్నిలా అంటున్నారు. అడవినే తగలబెట్టేసి, అడవినే తగలబెట్టే కుటుంబాలను ఎందుకు తగలబెట్టదు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. 2వ దినవృత్తాంతములు 16:9 కూడా చదువుదాం. 2వ దినవృత్తాంతములు 16:9 వచనం కూడా చదువుదాం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తున్నారు. ఎవరైతే యథార్థంగా ఉంటారో వారిని బలపరచడానికి, ఎందుకంటే వారిని లోకము హేళన చేస్తూ ఉంటది, వారిని లోకము తప్పు పడుతూ ఉంటది, వారికి లోకము పనులు ఇవ్వవు, లోకము ఏదేదో కార్యాలు చేస్తూ ఉంటాయి. కాబట్టి వారిని బలపరచడానికి ఆ కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తూ ఉంటారు. యథార్థంగా ప్రవర్తించే వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారి నిమిత్తమై దేవుని కనుదృష్టి సంచారం చేస్తా ఉన్నది.
మనం ఎవరెవరు యథార్థంగా ప్రవర్తించారు, వారు ఏ మేలులు మనం పొందుతున్నారు అనేది మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. 2వ దినవృత్తాంతములు 29 2వ వచనం మనం చదువుదాం. 2వ దినవృత్తాంతములు 29 2వ వచనం మనం చదువుదాం. అతడు తన పితరుడగు దావీదు చర్యవంతుని ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన ఎవరంటే హిజ్కియా. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. ఇతడు దావీదు ఎలాగో యథార్థ హృదయము గలవాడై ప్రభువును అనుసరించాడో అదే విధంగా హిజ్కియా కూడా యథార్థమైన ప్రవర్తన గలవాడై దేవుని ఎదుట ఆయన ప్రవర్తిస్తూ వచ్చాడు. అయితే ఆపత్కాలంలో అతనికి సంభవించిన అపాయకరమైన దినాలు అతను తప్పించబడ్డాడు. కొన్ని యథార్థమైన సంగతులు మనం నేర్చుకున్నాం. హిజ్కియా దేవుని యథార్థంగా హత్తుకున్నాడు. ఎలా హత్తుకున్నాడు? యథార్థంగా హత్తుకున్నాడు. 2వ రాజులు 18:6 వచనం. యథార్థంగా హత్తుకున్నాడు. ఎవరి మనసుని మీద ఆనుకొన్న వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని యెషయా 26:3 వచనంలో కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు చదవండి. 2వ రాజులు 18:6 వచనంలో అతడు యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. ఏం చేశాడు ఆయన? మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ కూడా గైకొన్నాడు. ఏమాత్రం కూడా తప్పిపోకుండా ఆయన గైకొన్నాడు. ఆ మోషే ఎవరు? నాకు చెప్పడానికి అనలేదు. పితరులు ఏవేవైతే పరిశుద్ధ గ్రంథంలో రాశారో అప్పుడు మళ్ళా ఇంత మంచి బైబిల్ లేదండి. అప్పుడు కాగితాలు చుట్టలు అక్కడక్కడ దొరికినవి, అక్కడక్కడ దాచిపెట్టేవి, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడినవన్నీ కూడా దాచబడిన ఆ స్థలాల్లో ఉంచమని తీసి చదివేవాళ్ళు. చదివి ఏమాత్రం కూడా తప్పిపోకుండా యథార్థంగా ప్రవర్తించిన రాజులు ఉన్నారు. ఈయన రాజు అయినప్పటికీ కూడా నీతి న్యాయం తప్పకుండా ఆయన ప్రవర్తిస్తూ వచ్చిన రాజైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కాలంలో మోసే చేసిన ఇత్తడి సర్పాన్ని పూజిస్తూ వచ్చారు. ఎందుకంటే ఆ సర్పాన్ని చూసినప్పుడు అనేకులు బ్రతికారని ఆ గ్రంథంలో రాయబడినప్పుడు నిజంగా ఈ సర్పమే బ్రతికించింది అనుకున్నారు. ఏమనుకున్నారు? ఈ సర్పమే మమ్మల్ని బ్రతికించింది అని చెప్పేసి వాటికి ఒకరు ప్రారంభించారు. అయితే దేవుడు వాటిని చూసి ఎంతో వ్యాధులు చెందుతూ బాధపడుతున్నప్పుడు ఆ హృదయం హిజ్కియాలో కలిగింది. హిజ్కియా అవన్నీ చూసి ఇదేంటి, దేవుని ఆరాధించాలి కానీ ఈ సర్పాన్ని ఆరాధించడం ఏంటని చెప్పేసి ఆ సర్పాన్ని దేవుడు హిజ్కియా తుత్తునీలుగా చేశాడు. దేవునికి స్తోత్రం. భయపడలే ఆయన. నాకు ఏదో సంభవిస్తుంది, ఏదో జరుగుతుంది, ఒకవేళ ఈ సర్పాన్ని ఏమన్నా చేస్తే ఏదో జరుగుతుందని ఆయన అనుకోలేదు. కానీ ఆ సర్పాన్ని తుత్తునీలుగా చేసి ఆ విగ్రహారాధనని వారి జీవితంలో నుంచి, ఇశ్రాయేలు ప్రజల్లోంచి ఆయన కొట్టివేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనం చదువుదాం. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లోను అతని పూర్వీకులైన రాజుల్లోను అతనితో సమానమైన వాడు ఒకడును లేడు. హిజ్కియా ప్రవర్తించినట్లుగా, హిజ్కియా దేవుని ఆరాధించినట్లుగా, హిజ్కియా ప్రజలను నడిపించినట్లుగా ఎవ్వరు కూడా నడిపించలేదంట. నిజంగా దేవుడు అంత అద్భుతంగా హిజ్కియాని వాడుకున్నాడు. మోషే ఫరోని ఎదుర్కొన్నాడు. మోషే అనగానే ఫరో గుర్తొస్తాడు మనకి కదా. ఐగుప్తు రాజైన ఫరోని మోషే ఎదుర్కొన్నాడు. మోషే ద్వారా దేవుడు ఫరోని ఎదుర్కొన్నాడు. అయితే ఆ రాజ్యం తర్వాత సన్హెరీబు రాజు రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు నిశ్చయముగా ఈ హిజ్కియా సన్హెరీబు రాజును అషీరియా సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. ఐగుప్తు రాజ్యం తర్వాత అషీరియా రాజ్యమే గొప్పది ప్రపంచంలో. ఆ అషీరియా రాజ్యాన్ని హిజ్కియా ఎదుర్కొన్నాడు. ఆ సన్హెరీబు రాజు అన్నాడు, హిజ్కియా నీ పని అయిపోయింది. ఎంతో మంది దేవతలు, దేవుళ్ళు పేర్లు చెప్పిన వాళ్ళందరూ కూడా మట్టిలో కలిసిపోయారు. కానీ
నువ్వు నా చేతిలోంచి తప్పించుకుంటావా? ఆ దేవుడు నిన్ను తప్పించగలడు అనుకుంటున్నావా? నువ్వు ఏమాత్రం కూడా తప్పించుకోలేవని రబ్షాకేతో ఆ వర్తమానం పంపినప్పుడు ఆ వర్తమానాన్ని తీసి హిజ్కియా దేవుడి సన్నిధిలో పెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. హిజ్కియా, నువ్వేం భయపడకు, నీ పక్షంలో నేను యుద్ధం చేస్తా. 185,000 మందిని వాళ్ళందరూ వచ్చేసారు ఇజ్రాయెల్ ప్రజల మందికి దాడి చేయడానికి. ఈ ఇజ్రాయెల్ ప్రజల సమూల నాశనం చేద్దాం, ఏమాత్రం ఒక్కడు కూడా వెళ్ళడానికి వీలేదని చెప్పేసి వాళ్ళు ఆతృతతో వచ్చి ఒక రాత్రి చక్కగా ఉదయాన్నే మనం వారి మీద పడదామని చెప్పేసి వారికి వచ్చి మంచిగా నిద్రపోయారు. హిజ్కియా ప్రార్థన వెళ్తా ఉంది. ఎక్కడికి వెళ్తాం చెప్పండి? పరలోకానికి. దేవుని సన్నిధి హిజ్కియా ప్రార్థన వెళ్తా ఉంది. హిజ్కియా అనలే, నాకు కూడా సైన్యం ఉంది, నేను చూసుకుంటారా అని అనలే. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, హిజ్కియా నువ్వు మౌనంగా ఉండు, నేను చూసుకుంటా ఆ సంగతి. అవునా ప్రభా, నీకు స్తోత్రం అని హిజ్కియా చక్కగా ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు ఒక్క దూత వచ్చి ఏం చేసింది? 180,000 మందిని శాశ్వతంగా ఒక కత్తి అట్లా చూసింది, అంతే. అందరూ అట్లాగే నిద్రపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అరే వారి వంటి మీద ఏమైనా గాయాలు ఉన్నాయా? ఏం కనబడట్లే. ఎవరైనా పొడిచారా? ఏం కనబడలేదు. తల మీద కొట్టారా? ఏం కనబడట్లే. అయినా కానీ వాళ్ళందరూ ఇంకా శ్వాస లేదు, అందరూ చచ్చిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు విరోధంగా రూపించవచ్చిన ఈ ఆయుధాలు కూడా చెప్పండి మాట. పక్కలకు చెప్పండి. ఇది సిల్లిగా తీసుకోవద్దు. సిల్లిగా తీసుకుంటే మనం ఏం చేయలేదండి. నీకు విరోధంగా ఏదైనా కానీ నీ జీవితానికి అడ్డుగా ఎదురవుతున్న ప్రతిదీ కూడా దేవుడు సమూల నాశనం. నీ పక్షమున ఆయన యుద్ధం చేస్తాడు, కానీ నువ్వు యథార్థంగా ఉండాలి. ఏం చేయాలా? యథార్థంగా ఉండాలి. హిజ్కియా యథార్థ ప్రవర్తన గలవాడైనందున దేవుడు హిజ్కియా పక్షమున యుద్ధం చేసి, ఎంతమంది రానియండి మీరు మీ దగ్గరికి, ఏ సమస్యలైనా రానియండి మీ దగ్గరికి, ఒక్కడి నువ్వు మనం యథార్థంగా ఉంటే చాలు, దేవుడు చేసుకుంటాడు. మిగతాదంతా దేవుడు చేసుకుంటాడు. మనం బొక్కామా, ఇటొక స్టెప్ వేసామా, దేవుడు ఎంతసేపు వేసుకుంటాం? స్టెప్పులు వేసుకుంటానే ఉండాలి. దేవుడు అలా చూస్తూనే ఉంటాడు. ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది చేసి అలసిపోయి జీవితంలో శాపాలు అనుభవిస్తూ నిత్య నరకానికి వెళ్ళే పరిస్థితి ఏర్పడదు. కాబట్టి యథార్థమైనది చాలా ముఖ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. హిజ్కియా దేవుని యథార్థంగా హత్తుకున్నాడు. కొన్ని మాటలు మనం చూద్దాం. హిజ్కియా ఆఫ్ కోర్స్ కొన్ని ఆశీర్వాదాలు పొందిన తర్వాత అతను మరణకరమైన రోగం కూడా అతనికి వచ్చింది. ఎందుకంటే అతను గర్వించాడు. హిజ్కియా గర్వించిన అనంతరం, అమ్మా నేను నీకు రాజును చేసి నీకు విజయం ఇచ్చి నిన్ను బలపరిస్తే నువ్వు అతిశయిస్తావా? నాది ఈ డ్రెస్ ఎవరిది? దేవుడు ఇచ్చింది. ఈ డ్రెస్ ఎవరిది? చెప్పండి. మీరు వేసుకున్న డ్రెస్ ఎవరిది? నాది. నేను డబ్బులు పెట్టుకోను. మన షాపింగ్ కష్టపడి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడి షాపింగ్ చేసుకున్నా. దేవుడు ఇచ్చినట్లేదు, నేను డబ్బులు పెట్టుకున్నా. ఆ డబ్బులు గురించా నీకు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది కూడా దేవుడు ఇచ్చింది. ఇట్లనే కొనుక్కోండి అన్నా అని నాకు ఇచ్చారు డబ్బులు. చూస్తున్నారా? ఇట్లనే కొనుక్కోమని ఇచ్చారు నాకు డబ్బులు, అందుకే నేను ఇట్లనే కొన్నా. బాగుందా? ఇది దేవుడు ఇచ్చింది. మీలో ఒకరు దేవుడి చేత ప్రేరేపించబడి ఇప్పించింది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఇప్పుడు ఇది వేసుకొని ఇది నాది అంటే దేవుడు ఏం చేస్తాడు? ఇది తీసి పక్క పడేస్తాడు. దీనికి ఇంకోటి మించింది రావాలి, కానీ దీన్ని తగ్గిపోకూడదు కదా. ప్రభా నీకు నువ్వు నాకు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రం అని మనం చెప్పుకోవాలి. మనకి దేవుడు ఏది ఇచ్చినా, మనం ఏది కలిగి ఉన్నా దేవుని కృప వల్ల మనం పొందుకుంటున్నామని మనం గమనించాలి. నీకు ఉద్యోగం ఉందా, వ్యాపారం ఉందా, దేవుడిని దీవిస్తున్నాడా, ఆశీర్వదిస్తున్నాడా, నువ్వేం చెప్పాలా? ప్రభా నీ కృప
నాకుంటే చాలు. ఇది నీ కృప, ఇది నీ కృప. మోదసాయి గారు బాగా అంటారు, అయ్యా బాగున్నారంటే అంత దేవుని కృపాయ అంటారు. అంతే కదా, అంత దేవుని కృపాయ అంటారు. అంతే, అంత దేవుని కృపనే, మనదేం లేదు, మన నిమిత్త మాత్రమే. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని మాటలు మనం చదువుదాం. 2 రాజులు 23వ వచనం. 2 రాజుల గ్రంథం. సరే, ఫస్ట్ నుంచి చదవండి, అర్థమవుతుంది. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు హిజ్కియా, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని ఆ ఇల్లు చక్కబెట్టుకో యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవా నేను యథార్థ హృదయుడనై సత్యముతో నేనెట్లు నడుచుకొంటినో జరిగించుదునో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి నేర్చుకున్న ఒక మాట, యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకి ఆనందకరం. నేర్చుకున్నాం కదా. ఈ హిజ్కియా యథార్థమైన హృదయంతో నేను ఎట్లు ప్రవర్తించాను ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోయా. అంటే ఆయన తెలుసు నేను యథార్థంగా నడుచుకున్నానని. దేవుని సన్నిధిలో నేను ఎట్లు సత్యం అనుసరించి నడుచుకున్నానో అని ఆయనకి కన్ఫర్మేషన్ ఉంది. మనకుందా కన్ఫర్మేషన్? నేను యథార్థంగా నడుచుకుంటున్నాను కన్ఫర్మేషన్ మనకుందా? ఒకవేళ మనం ఉంటే మనం కూడా ప్రభు సన్నిధిలో ఏదైనా జరిగినప్పుడు, ప్రభా ఇదిగో పలానా టైంలో నేను యథార్థంగా నేను ఉన్నాను అని మనం దేవుడు జ్ఞాపకం చేసినప్పుడు, దేవుడు నిశ్చయంగా జ్ఞాపకం చేసుకొని దేవుడు మనం తప్పించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలో నిజంగా ఎంత తగ్గింపండి రాజుకి ఎంత తగ్గింపు, ఎంత యథార్థమైన హృదయం గలవాడైతే తగ్గింపు ఉంటుంది. మనం ఒక్క మాట అంటే ఇంకా అస్సలు ఊరుకుంటారా చెప్పండి. అస్సలు రాజు వెంటనే, నువ్వేనా నాకు చెప్పింది, నా ఇల్లు చక్క పెట్టుకోవాలనా, అసలు నీ ఇల్లు ఉంటుందో లేదో చూసుకో ముందు అని అనలేదు రాజు. వెంటనే మోకరించి అని తెలిసిపోయింది, దారి తప్పాను. మనస్సాక్షి పని చేస్తే నీకు సమస్తం తేటగా బయలుపరచబడతాయి. మనస్సాక్షి వాతలే పడితే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలియదు. అప్పుడు కేవలం మనస్సు మీదనే నువ్వు ఆధారపడుతున్నావు, కానీ మనస్సాక్షి మీద నువ్వు ఆధారపడడం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన తగ్గింపు ప్రార్థన యథార్థ ప్రవర్తనకి సూచనగా ఉంది. మరొకటి తెలియజేస్తారు ఆయన ఎంత యథార్థంగా ఉన్నాడు. 29 2వ దినవృత్తాంతాలు 29:20వ వచనం. 29:20వ వచనం. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి యెహోవా మందిరానికి ఎవరిని సమకూర్చుకున్నాడంట? అధికారులను. వారి దగ్గర ఉన్న వారిని సమకూర్చుకొని పెందలకడ లేచి దేవుని మందిరానికి వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది యథార్థమైన ప్రవర్తన. మనం పెందలకడ లేచి ప్రభు సన్నిధికి వస్తున్నామా, లేకపోతే పెందలకడ లేచి ఏదో చికెన్ షాప్కో మటన్ షాప్కో వెళ్తున్నామా అంటే రోజు అని అంటలేను, ప్రభు దినం ఉంటుంది. ఇక్కడ ఆరాధన ఉందని చెప్పినప్పుడు ఆ సమయాన్ని పాటిస్తూ తొందరగా గబగబా లేచి రెడీ అయి దేవుని సన్నిధికి రావాలన్న ఆర్భాటముతో మనం వెళ్ళి ప్రభుని ఆరాధించడానికి ఒక యథార్థమైన ప్రవర్తన మన లోపల ఉందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాజు పెందలకడ లేచి యథార్థమైన ప్రవర్తన నుండి దేవుని ఇంటి వారి యొక్క ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. ఈ ఫస్ట్ ప్లేస్ టు హిమ్. దేవుడు ఎప్పుడైతే దేవునికి మొట్టమొదటి స్థానం ఇస్తావో, అందరికంటే మొట్టమొదటి స్థానం ఇస్తావో, దేవుడు నీకు మొట్టమొదటి స్థానం ఇస్తాడు. ఇది ఎన్నిసార్లు మనం విన్నాము కదా. అంటే యథార్థత ఇంకా మనలో పనిచేయడం లేదు. యథార్థత రావాల లోపలికి.
ఇంకా పాత పాత రోజుల్లోనే మనం ఉండకూడదు, పాత అలవాట్లోనే మనం ఉండకూడదు. మనం అలవాట్లు మార్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థంగా మనం ప్రవర్తిస్తున్నట్లే ఏం చేస్తాం? పెందల కడనే ప్రభు సన్నిధికి మనం వస్తాం. ఇంకా మనం లేచామా? ఇప్పుడు మీతో పాటు మేము కూడా వెళ్ళాంగా, ఇంటికి. మనం మేము ఎందుకు వచ్చాం, మీరు ఎందుకు రాలేదు? కొంతమంది అంటే మనం ఎవరికి మొదటి స్థానం ఇస్తున్నాం? వెళ్ళొచ్చులే. నో, అది మారాలి. ప్రభు సమయానికి మనం ఎప్పుడైతే గౌరవిస్తామో, ఇది ఎవరి సమయం అండి? ప్రభు సమయాన్ని దుష్టుడు దొంగలిస్తే దేవుని యొక్క దీవెనలు ఈ దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. అది గమనించాలి మనం. దేవుని దీవెనలు ఈ దగ్గర నుంచి దొంగలించబడతాయి, అది గమనించుకోవాలి. ఇది దుష్టుని యొక్క ఆలోచన. నీ దగ్గర నుంచి ఆశీర్వాదాలు వెళ్ళిపోతా ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? సాతానుతో పోరాడవా? సమయాన్ని సద్వినియోగం చేసుకునవా? యథార్థమైన ప్రవర్తన మనం కలిగి ఈ నూతన ఈ సంవత్సరంలో మనం ఏం పొందుదాం? మేలులు పొందుదాం. చెప్పండి, మేలులు పొందుదాం. ఏం పొందుదాం? మేలులు పొందుదాం. దేవుడు మనల్ని మేలులతో నింపాలని దేవుడు కోరుతున్నాడు, కానీ కీడుతో నింపాలని దేవుడు కోరుకోవట్లేదు. అపవాదే నానా రకాల ఆలోచన మనలో తీసుకొస్తూ ఉంటాయి. వారి శరీరము ఆత్మ ఎప్పుడు పోరాటం ఉంటూనే ఉంటుందండి. ప్రతి దినం ప్రతి క్షణం పోరాటం ఉంటూనే ఉంటుంది. నువ్వు పోరాడుతూనే ఉండాలి. యోబు 7:1 ఈ భూమి మీద మనం ఉన్నది యుద్ధ కాలం కదా అని వాక్యంలో రాయబడింది. ఈ యుద్ధ కాలంలో మనం ఉన్నాం. సైనికులు ఎలా ఉంటారు? కమాండర్ ఉంటున్నారు. చెప్పండి, సైనికులు ఎలా ఉంటారు? చెప్పండి, మీరు ఎలా ఉంటారు? అలర్ట్గా ఉంటారా ప్రతిసారి? చెప్పాలా? అలర్ట్గా ఉంటారా ప్రతిసారి? అలర్ట్గా ఉంటారు. సైన్యం ఎప్పుడు ఏ శత్రువు ఎక్కడి నుంచి దాడి చేసి వస్తుందో తెలియదు కాబట్టి వారికి డ్యూటీ టైమ్స్ 8 to 4 లేకపోతే 8 to 2 ఇట్లా ఏముండవు. ఇంకా ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్కసారి వెళ్తా ఉంటుంది అనమాట. అలర్ట్నెస్ ఎప్పుడు వారికి ఉంటుంది. అసలు నిద్రపోలే శత్రువులే రావట్లేదులే అని నిద్రపోతే వాళ్ళ ఉద్యోగం తీసి పడేస్తారు కదా. అలర్ట్నెస్ చాలా ఇంపార్టెంట్. సైన్యంలో ఉన్న వారికి తప్పనిసరిగా అలర్ట్నెస్ అనేది, చురుకుతనం అనేది చాలా అవసరం. అలాగే మనమంతా సైనికులం. చెప్పండి, మనమంతా సైనికులు. చెప్పాలా? మనమంతా సైనికులు. చెప్పండి, పక్కలతో చెప్పండి, నువ్వు సైనికుడు, నువ్వు సైనికురాలు. చెప్పండి పక్కలు. నాకే చెప్తున్నారు. పక్కలు చెప్పండి నాకు చెప్తాను. నా మొహం పక్కల మొహం చూడండి, పక్కల మొహం చెప్పండి. ముందు వెనకాల చెప్పండి. లేకపోతే మనమంతా సైన్యంలో ఉన్నాం. సైనికుల వలె మనం ఉన్నాం. సైనికుడు ఏం ధరించుకోవాలా? సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలా. ఏం ధరించుకోవాలా? సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలా. దుష్టుడు ఎక్కడ ఎప్పుడు ఎలా దాడి చేస్తాడో తెలియదు కాబట్టి ఎప్పుడు మనము అలర్ట్ గానే ఉండాలి. అలర్ట్నెస్ అనేది ప్రార్థనలోనే మనకు తెలియపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భగవాన్ వాళ్ళు అవ్వడం లేదా? యథార్థంగా ప్రవర్తించడం. మోకరించండి. మోకరిస్తే ప్రభు సన్నిధిలో సమస్తాన్ని నువ్వు పొందుకోగలవు. కదా, ముందు జరగండి. లేడీస్ స్టైల్ కదా, పురుషుడు ముందు జరగండి. అందుకే ముందు జరగండి. ముందు జరిగి చాలా ప్లేస్. మనం మోకరించగలిగితే దేవుడు సమస్తాన్ని నేర్పిస్తాడు. నేను నీకు త్రోవను నేర్పించదును, నేను నీకు ఉపదేశము చేసేదును, నువ్వు ఏ మార్గంలో నడవాలో నేను నీకు నేర్పిస్తానని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. మనం ఏం చేయాలి? దేవునికి సమయం ఇవ్వాలి. ఇద్దామా దేవునికి సమయాన్ని? చెప్పాలి. ఇద్దామా? దేవుని దగ్గర నేర్చుకున్నాం. దేవుని దీవెనలు పాండమిక్ ఇయర్ కావచ్చు, వాళ్ళ ఫాదర్ కూడా కావచ్చు, లేకపోతే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా రావచ్చు. నో, నీతిమంతులు కదలక నిత్యము సియోను కొండవలే ఉండెదరు. నీతిమంతులు ఎలా ఉంటారంట? సియోను కొండవలే నిత్యము కదలక ఉంటారు. మరొక మాట, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి, కదలక స్థిరంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి చదువుదాం. 2వ దినవృత్తాంతంలో 29:24 వచ్చింది.
తగ్గింపు ప్రార్థన యథార్థతలో ఉంటుంది. ఇశ్రాయేలులందరి కొరకు ఆ. దహన బలియు, ఆ. పాప పరిహారార్థ బలియు ఆ. అర్పింపవలెనని ఆ. రాజు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆ. ఇశ్రాయేలులందరి నిమిత్తము ఆ. ప్రాయశ్చిత్తము చేయుటకై ఆ. బలిపీఠం మీద వాడి రక్తము పోసి ఉమ్. పాప పరిహారార్థ బలిని అర్పించిరి. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరి నిమిత్తం ఈ హిజ్కియా ఏం చేస్తున్నాడు తెలుసా? పాప పరిహారార్థ బలి చెల్లిస్తున్నాడు ప్రజలందరి కోసం. ఆ ప్రజలందరి, ఇశ్రాయేలు ప్రజలందరి కోసం ఈయన ఏం చేస్తున్నాడంటే పాప పరిహారార్థ బలి చెల్లిస్తున్నాడు. అందరి పాపాలు క్షమించబడాలి, కడగబడాలి, రక్తములో శుద్ధి చేయబడాలని చెప్పి హిజ్కియా ఏం చేస్తున్నాడు? అది యథార్థత. అంటే ఆయనకి స్వనీతి లేదు. ఏమంటారు దాన్ని? సెల్ఫిష్నెస్, స్వార్థం లేదు. అందరి పక్షంన ఆయన బలిపీఠం మీద బలి అర్పిస్తున్నాడు. పాప పరిహారార్థ బలి అర్పిస్తున్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా నేర్చుకున్నాం ఏమని? అందరి కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా. కొంతమంది ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు, వారి కొరకు మనం కొరకు ప్రార్థన చేయాలి. ముఖ్యంగా అత్త కోడల్లో చాలా, ఎందుకు మామ అల్లుల్లో లేదు కదా, మామ అల్లుల్లో లేదు. అత్త కోడలు ఇంకా సహోదరులు సహోదరులు ఇలాంటి విషయాల్లో కొన్ని ఆ ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఎక్కువగా ఉంటాయి. అయినా సరే వారి నిమిత్తం ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాల్సిందే. ప్రార్థన చేయాల్సింది, అందరి కొరకు నువ్వు చేయాల్సింది. ఇది యథార్థమైన ప్రవర్తన. ఇది మనం చేయగలిగితే తప్పకుండా మనం మేలు పొందుకుంటాం. హిజ్కియా 3 చేశాడు. ఒకటి తగ్గింపు ప్రార్థన, ఒకటి అందరి కడ దేవుని సన్నిధికి కుటుంబంతో ఆయన వారి దగ్గర ఉన్న వారందరితో వచ్చాడు. మనం ఏం చేయాలి? కుటుంబంతో ఏం చేయాలా? ప్రభు మందిరానికి రావాలి. మందిరానికి పెద్దల కడ అంటే మనకున్న సమయాన్ని మనం పాటించాం. అప్పుడే మనం క్రీస్తులో రూపాంతరం చెందుతున్నట్టు. ఒక పిల్లకి ఇప్పుడు ఏ రాపిస్తాడు? ఏ రాయిరా అంటే తనకి ఎంత ఉంటాడు, ఇది పోతానే ఉంటుంది. ఏ అంటే మనం ఏం చేస్తాం? లైన్ అటే పోతే ఊరుకుంటామా? మళ్ళీ ఏం చేస్తాం? అటు కాదు నా ఇటు కదా ఇది ఇచ్చిందా ఈ అని మరి ఇటు కాదు ఇట్లా అని వాళ్ళు ఏం చేస్తుందని అది కొద్దిగా నేర్పిస్తాం. ఇట్లా నేర్పించిన తర్వాత ఏం చేయబడతాడు? వాడు దిద్దుతా ఉంటాడు. దాని అభ్యాసం జరుగుతూ ఉంటుంది. టీచర్స్ తెలుసు, బాగా నేర్పిస్తూ ఉంటాడు కదా. అభ్యాసం చేస్తూ ఉంటాడు. మనం నేర్చుకున్న మనకు కూడా తెలుసు. చిన్నప్పుడు ఏ బి ఇవన్నీ ఉంటా ఉంటాయి. మనం అభ్యాసం చేయబడాలి. దిద్దే కొద్దీ ఏ మైండ్లోకి ఎక్కిపోవాలి. నిద్రపోయినప్పుడు కూడా లేచి ఏ రాయమంటే ఇలా రాసేయాలి. మనం అభ్యాసం చేయబడాలి. కొంతమంది మీరంతా చెప్పండి పాస్టర్ గారు, మీరంతా అరిసి చెప్పండి, మా ఇష్టం. మీరు ఎంతన్నా అరిసి చెప్పుకోండి, మాదండి లైఫ్ మాది. నో, లైఫ్ నీది కాదు. నువ్వు దేవుడికి సమర్పించావా లేదా? చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు దేవుడికి సమర్పించారా లేదా మీ జీవితాన్ని? మరి నీది ఎట్లయితుంది? దేవుడు ఏమన్నాడు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు. ఎవరన్నారండి మీరు మీ సొత్తు అని? అపవాది అంటున్నది. నువ్వు సొత్తు కాదు, నువ్వు నీ సొత్తు కాదు, దేవుని సొత్తైన మనుషులు మీరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది, అందరి కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన. చెప్పండి. హిజ్కియా ఏం చేశాడు? తగ్గింపు ప్రార్థన చేశాడు. పెద్దలు కడలేసి మందిరానికి వెళ్ళాడు. మూడవది తొందరగా వదిలిపెట్టి మేము చికెన్ మటన్ వండుకుంటాం, వండొచ్చాము. అది చల్లారిపోతుంది కొద్దిగా. మేము వెళ్ళి తింటాం. మా కోసం కూడా ఏమైనా ఉంచారా, వండారా లేదా? మా కుటుంబం కోసం ఏమైనా వండారా లేదా? మమ్మల్ని పిలవాలా క్రిస్మస్కి, న్యూ ఇయర్కి? మా ఇంటికి రండి అని మీరు చెప్పాలి. మాకు ఎవరు చెప్పట్లేదు. ఇలా ఆంటీ గారు పిలిచారు, సాయంత్రం పిలిచారు. మధ్యాహ్నం ఇబ్బంది లేదు, సాయంత్రం మీరు పిలవాలి మమ్మల్ని. మేము మీ ఇంట్లోకి వచ్చి భోజనం చేస్తే మీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాకు లేదని మీకు చెప్పట్లే, మీరు ఆశీర్వదించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది.
హిజ్కియా గురించి మనం నేర్చుకున్నాం. మరొక వ్యక్తిని గురించి మనం నేర్చుకున్నాం. యోబు 1:1 వచనం చదువుతాం. జోబ్ యోబు 1:1 వచనం. ఊజు దేశమునందు ఆ, యోబు అను ఒక మనుష్యుడు నేను ఆ, అతడు యథార్థవంతుడు ఆ, న్యాయవంతుడునై అబ్బా, ఆ, దేవుని యందు భయభక్తులు కలిగి ఆ, చెడుతనము విసర్జించిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇందాక హిజ్కియా తను తాను బయలుపరుచుకున్నప్పుడు దేవుడు ముద్రించాడు. తను తాను బయలుపరుచుకున్నాడు. నేను యథార్థంగా ఎలా నడుచుకున్నాను అని తను తాను బయలుపరుచుకున్నప్పుడు దేవుడు దాన్ని స్టాంప్ వేశాడు. ఇక్కడ దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. బా, యోబు ఎంత యథార్థవంతుడో నువ్వు చూసావా అని ఎవరితో అంటున్నాడు? సాతాను. సాతానికి ఎక్కడ? సాతాను అంట ఇటు అటు తిరిగి వెళ్ళిపోయాడంట. ఎక్కడికి వెళ్ళాడంట? దేవుడి సన్నిధికి వెళ్ళిపోయాడంట. పరలోకం వెళ్తాడండి సాతాను. అంత ఈజీయా పరలోక రాజ్యం వెళ్ళడం? అంత ఈజీయా పరలోక రాజ్యం? దేవుని సన్నిధి పరలోక రాజ్యంలోనే ఉండదు. దేవుని సన్నిధి పరలోక రాజ్యంలోనే ఉండదు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయన సన్నిధి. దేవదూతలకు ఇలా ఒక మీటింగ్ పెట్టినప్పుడు వాడు వచ్చేసారు. అబ్బా, పరలోక రాజ్యంలో వచ్చిన దేవుడు కాస్త ఊపిరి తీసుకొని బయటకు వచ్చినట్టుంది అని చెప్పేసి వాడు వచ్చేసారు. చూస్తే దూతలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వెలుగులో ఈ చీకటి ఎక్కడికి వస్తున్నారు? వెలుగులో చీకటి కదా. ఇప్పుడు ఉదాహరణకి ఇది ముందు ప్లెయిన్ పేపర్ వైట్ ఉండే కదా, అనా కదా. ఇప్పుడు ఏం కనపడుతున్నాయి మీకు? అక్షరం రాసినాయి కాబట్టి కనపడుతుంది. అయితే ఆ మహిమలో ఈ చీకటి ఈజీగా కనపడుతుంది. ఈ చీకటిని ఏం చేయాలని చెప్పేసి దూతలందరూ అలర్ట్ గా ఉండి మనం హతమారుస్తాం అన్నట్టుగా ఉన్నారు. కానీ దేవుడు సాతాను ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే భూమి మీద అటు ఇటు తిరుగుతున్నానయ్యా, ఏ సంఘానికి వెళ్ళినా నిలబడుతున్నాడు. ఆమేన్. నీ బిడ్డలు యొక్క ఇంటికి ఏ ఇంటికి వెళ్ళినా నిలబడుతున్నారు. ఏస్తున్నామములో బంధిస్తున్నాం అంటున్నాడు. అందుకే నేను ఉండలేకపోతున్నాడు. ఏ ఇంటికి వెళ్ళినా ప్రార్థన చేస్తున్నారు. అందుకే నేను అక్కడ ఉండలేకపోతున్నాను. ఏ ఇంటికి వెళ్ళినా దేవుని స్తుతిస్తున్నారు కాబట్టి నేను అక్కడ ఉండలేకపోతున్నాను అంటున్నాడు. ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉంటుందో, ఏ ఇంట్లో అయితే స్తుతి ఉంటుందో అక్కడ వాడు ఉండలేడు. ఒకవేళ అయి లేకపోతే ఉంటాడు. హాయిగా ఇక్కడ విశ్రాంతి దొరికిందని వస్తాడు. జాగ్రత్తగా వాడు విశ్రాంతి పొందడానికి వచ్చాడంటే ఇంకా మనకు విశ్రాంతి ఉండదు. జాగ్రత్త, వాడు రానియద్దు లోపలికి రానియద్దు అసలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు యథార్థవంతుడని ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు యథార్థవంతుడు ఎలా అయ్యాడని మనం 1:8 వచనం చదువుదాం. ఒక 3 అంశాలు అతని గురించి కూడా మనం నేర్చుకుందాం. ఆలోచించితివా? చెడుతనాన్ని విసర్జించాడు. ఏం చేశాడు ఆయన? చెడుతనాన్ని విసర్జించిన ద్వారా దేవుని సన్నిధిలో యథార్థవంతుడిగా తీర్పు పొందాడు. ఈ నూతన సంవత్సరంలో మనం నూతన సంవత్సరంలోకి వచ్చేసినాం. ఇది మొట్టమొదటి ఆరాధన. ఒక నూతనమైన హృదయం మనం కలిగి ఉన్నాం. ఇంకా ఎవరితో మనం మాట్లాడలేదు. ఇంకా ఏ కార్యాలు మనం జరిగించలేదు. సో ఏ చెడు ఇంకా మన హృదయంలోకి కానీ మాటల్లో కానీ చూపుల్లో కానీ రాలే. వచ్చిందా? అప్పుడే రాలే. సో దీన్ని ఇది అలాగే ఉంచి ఒక నూతనమైన హృదయంతో అలాగే మనము కొనసాగుతాం. యోబు చెడుతనాన్ని విసర్జించాడు కాబట్టి అతడు యథార్థవంతుడై ప్రభు సన్నిధిలో కనబడినట్టుగా మనం చూస్తున్నాం. అటు యథార్థ హృదయాన్ని దేవుడు బలపరచడానికి దేవుడు నిశ్చయంగా తోడైనాడు. యోబును కాపాడా దేవుడు? చెప్పాలి. కాపాడా? ఎప్పుడుదాకా కాపాడాడు? తన ఆస్తిని అంతా కూడా ఏం చేశాడు? వారి చుట్టూ ఏం చేశాడు? కంచె వేశాడు. రైట్. ఇప్పుడు మనం చూద్దాం. సామెతలు 19:1
సామెతలు, ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. సామెతలు 19:1 బుద్ధిహీనుడనై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడువాని కంటే, బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖపు మాటలు మాట్లాడువాని కంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. యథార్థవంతులు కూడా దరిద్రత వస్తుందా చెప్పాలా? వస్తుంది. యథార్థవంతుడు శ్రేష్ఠుడు అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు యథార్థంగా ఉంటే, ఒకవేళ నీ యథార్థత వలన ఒకవేళ నీకు దరిద్రత వచ్చినా నువ్వు శ్రేష్ఠుడే. నేను యథార్థత వలన నేను సంపాదించలేకపోతున్నాను, యథార్థత వలన నలుగురిలో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోలేకపోతున్నాను అని చెప్పి నువ్వు అడ్డుదారు చెప్పావా, నువ్వు దేవుడి దృష్టి నుంచి కలిగిపోయినట్టు. ఇక్కడ అంటున్నాడు దేవుడు, యథార్థవంతుడైన వాడు దరిద్రతలోకి పోయినా సరే అతడే శ్రేష్ఠుడు అంట. ఇప్పుడు యోబు యథార్థవంతుడై ఏమయ్యాడు చెప్పాలి? ఏమయ్యాడు? ముందు దరిద్రుడయ్యాడు. ఏమయ్యాడు? అన్ని పోయినా ఒకటే రోజు, వెంట వెంటనే చివరికి అందరు కూడా ఏమైపోయారు? అందరు చెప్పారు. ఏం లేదు. తను తన భార్య ఇద్దరే ఉన్నారు. ఇంకెవరు లేదు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఎట్లా ఉండొచ్చు? మనం సమస్తము కోల్పోయినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? మనం కొన్నిసార్లు మన జీవితంలో సంభవిస్తుంటాయి. ఆయనను ధైర్యం తెచ్చుకో. దేవుడిని పరీక్షిస్తుండొచ్చేమో, దేవుడిని గమనిస్తుండొచ్చేమో, దేవుడు నీ విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు శ్రమను నీకు అనుమతించాడేమో. దేవుడిని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. నువ్వు యథార్థవంతుడు అయితే నీ జీవితంలో ఏది సంభవించినా అది మేలు కొరకే అని విశ్వాసంలో ముందుకు కొనసాగాలి తప్ప ఏమాత్రం కూడా వెనకంజన వేయడానికి వెళ్ళాలి. దేవుని సంగమం, నూతన సంవత్సరంలో మనకు వచ్చాం. దేవుడు ఈ సంవత్సరం నుంచి మనం మన జీవితంలో అనేకమైన మేలు పొందడానికి మనం ఏం చేద్దాం? ప్రయాసపడదాం. దేని యందు? యథార్థంగా ప్రవర్తించిన యందు ప్రయాసపడదాం. ఆమేన్. యథార్థంగా ప్రవర్తించిన యందు మనం ఏం చేద్దాం? ప్రయాసపడదాం. అంత కోల్పోయినప్పటికి కూడా ఏ ఒకటే మాట అన్నాడు. చదవండి 1:10. 1:10. యోబు 1:10. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసిదివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఆయనను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతను నీ ముఖమును ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశంలో ఉన్నది, అతనికి మాత్రం ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళెను. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపవాది దేవుని దగ్గర నుంచి యోబు వరకు పర్మిషన్ తీసుకొని వచ్చారు. నిన్ను ఏదైనా ముట్టిందంటే, నువ్వు యథార్థవంతుడు అయితే నిన్ను ఏదైనా ముడితే పర్మిషన్ తీసుకొని వచ్చింది అనుకోవాలి. ఏమనుకోవాలా? దేవునికి పర్మిషన్ లేదు ఏది కూడా మనల్ని సంభవించదు. అన్ని నష్టపోతున్నప్పుడు యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని. కలిమిలో లేమిలో విశ్వాసంలో నిలబడ్డాడు. రెండవది ఆయన ఏం చేశాడు? ఒకటి చెడుతనాన్ని విసర్జించాడు. రెండవది కలిమిలో లేమిలో, కలిమిలో లేమిలో ఆయన ఏం చేశాడు? విశ్వాసంలో నిలబడ్డాడు. కాబట్టి మళ్ళీ మనం చూసుకున్నాం ముందు ఇంకా ఏమేమి కార్యాలు దేవుడు అతని పట్ల చేశాడో మనం చూద్దాం. మూడవది 2:9 మనం చదువుతాం. 2:9. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అని.
9వ వచనం. అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకుండా ఇక్కడ చక్కటి మాట రాసింది. ఏం పాయింట్ అవుట్ చేసింది సాతాన్ గారు? యథార్థత మీదనే పాయింట్ అవుట్ చేశాడు. యోగం మీద యథార్థత మీదనే పాయింట్ అవుట్ చేస్తాడు వాడు. మన యథార్థతను మనం కాపాడుకోవాలి. ఇంకా ఏమంటుంది? ఇంకా నువ్వు యథార్థతకు వదలకుందువా? దేవుని దూషించి నువ్వు కూడా చచ్చిపోరాదా? ఇంకెందుకు బతుకున్నావు? కొంతమంది కుటుంబ సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నప్పుడు ఈ ఆలోచనలు వస్తాము. ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి? నేను ఏం చేసినా నష్టమే కలుగుతుంది, ఏం చేసినా కష్టమే కలుగుతుంది, ఏం చేసినా నా బంధువులను నిందిస్తున్నారు, ఏం చేసినా నా మిత్రులను దూషిస్తున్నారు అని కొంతమంది జీవితాలలో కుటుంబ సమస్యల్లో కొట్టుమిట్లాడుతూ బ్రతుకుట కంటే చచ్చుట మేలు అనుకుంటారు. కానీ అది కాదు. దేవుడు ఆ చనిపోయే వారిని బ్రతికించడానికి యేసుక్రీస్తు చనిపోయాడు. నీ కొరకు యేసుక్రీస్తు చనిపోయాడు కాబట్టి నువ్వు బ్రతకాలే తప్ప చనిపోకూడదు. నీ జీవితాన్ని ఎదిరించడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. నీ జీవితాన్ని నడిపించుకోవడానికి, కష్టకాలంలో శ్రమకాలంలో అన్ని నడిపించుకోవడానికి ఆయన నీకు శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. అయితే ప్రభువా, ఇదిగో ఈ జీవితాన్ని నేను నడిపించుకోలేకపోతున్నానయ్యా, నాకు సహాయం చేయమని ఎప్పుడైతే నువ్వు చెయ్యెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తావంటే మా గురించి ఏదో చేయాలనే ఏం లేదు. ఒకసారి యేసయ్యా, ఇదిగో ఈ కష్టకాలంలో నేను ఉన్నానయ్యా, నన్ను విడిపించు. ఇదిగో నాకు ఇంకా సావే చరణం, కానీ నా కొరకు నువ్వు మరణించావు కదా, నేను చావను, సజీవుడైన యెహోవా క్రియలను వివరించను అని చెప్పి ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టాలి. తప్పకుండా దేవుని యొద్ద నుంచి మనం జీవము పొందుకుంటాం. మరణం అమ్మంటుంది. సాతాను గాడు చాలా విశ్వాసుల హృదయాల్లో కూడా పనిచేస్తాడు. అన్ని జనుల హృదయాల్లో పనిచేస్తాడు, విశ్వాసుల హృదయాల్లో కూడా పనిచేస్తాడు. ఆ సమాధానం లేదు ఇంట్లో. నువ్వు చనిపోతే హాయిగా ఉంటుందని వాడు ఆలోచనట్లా. చనిపోతే హాయిగా ఉండవు సుమి. చనిపోతే వేదనకు ప్రారంభం. అది నిత్య నరకాగ్నిలో నిత్యం ఏడుస్తూ పండు కొరుకుతూ ఉండాలని భయంకరమైన నరకాగ్ని శిక్ష. కాబట్టి ఎవరు కూడా అక్కడికి వెళ్ళడానికి వీలేదు. ఈరోజు ఎవరైనా అలాంటి వారు ఉంటే దినమున ప్రభా నా కొరకు నువ్వు చనిపోయి, నీ కొరకు యేసయ్య చనిపోయాడు, నీ బాధలు తొలగించడానికి, నీ కష్టాలు తొలగించడానికి, నీ కుటుంబ సమస్యలు తీర్చడానికి యేసయ్య నీ కొరకు చనిపోయాడు. ఆ యేసయ్యను మొరపెడితే నువ్వు చనిపోని అవసరం లేదు. దేవుని బ్రతికించి బలపరుస్తాడు. చక్కగా ఈ భార్య ఏమంటుంది? యథార్థత మీదనే దృష్టి పెట్టింది. దేవుని సహోదరి, దేవుని సంగమా, ఈ యథార్థత మీద అనేకులు దృష్టి పెట్టారు. చాలా జాగ్రత్త. ఆ యథార్థ ప్రవర్తన మనం కలిగి ఉంటే మనకి ప్రారంభంలో మనకు రావచ్చు ఒక నిందో దూషలో, అదే కష్టమో నష్టమో రావచ్చు, కానీ ప్రజలు నిన్ను గౌరవిస్తారు, దేవుడు కూడా నిన్ను గౌరవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్కియా యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు. యోబు కూడా యథార్థమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఆ ప్రవర్తన కలిగి ఉన్నందున నిన్న చదివాం, నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆ ఆధారం ద్వారా యోబు 2 అంతల ఆశీర్వాదం పొందుతున్నాడు. ఎన్ని అంతలు? 2 అంతలు పొందుకున్నాడా? అంటే ఒకరు అడిగారంట, ఫస్ట్ గారు యోబు 2 అంతల ఆశీర్వాదం పొందుకున్నా అంటున్నారు కదా, మరి అప్పుడు ఒక్క భార్య ఉండే 2 భార్యలు వచ్చాయి. అప్పుడు ఒక్క భార్య ఉండే ఇప్పుడు 2 భార్యలు వచ్చారా? ఈ పిచ్చి ఆలోచనలు కొంతమందికి ఉంటాయన్నమాట. ఈ పిచ్చి ఆలోచనలు కొంతమందికి ఉంటాయి. ఆస్తి అందు మాత్రమే డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్, కుటుంబం పరంగా మాత్రం సేమ్ ఎగ్జాక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ గా వచ్చాయి. చదువు అన్నమాట. యెహోవా యోబును ఫస్ట్ 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. 7 కుమారులు 3 కుమార్తెలను కలిగిరి. ఇప్పుడు అక్కడ లాస్ట్ లో చదవండి. రెఫరెన్స్ ఉంటుంది లాస్ట్ చదవండి. 42:12 యెహోవా ఎవరు చదువుతున్నారు? చదవండి.
యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే ఆ. మరి అధికముగా ఆశీర్వదించాను. ఉమ్. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 13 చదవండి, తర్వాత 12 చదువుతున్నాం. 13 వచ్చింది. మరియు అతనికి 7 కుమారులను, 3 ఆ, కుమార్తెలను. కుటుంబం పరంగా మాత్రము ఒక్కటే భార్య, 2 భార్య, 2 భార్యలు కాదు. ఆ, జాగ్రత్త. కొంతమందికి పిచ్చి ఆలోచనలు ఉంటా ఉంటాయి. అమ్మా 200 ఆశీర్వాదాలు అంటే ఫస్ట్ ఒక్కరిని మంచిగా చూసుకో చాలు. ఒక్కరిని మంచిగా చూసుకో సరిపోదు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం సరిపోదు. ఇంకొక ఆలోచన పోదు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కుటుంబ పరంగా ఎగ్జాక్ట్ గా మొదట ఏదుందో అదే దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఐశ్వర్య రీతిగా చదువుదాం. ఫస్ట్ మొదటి చదువు, మొదటి అధ్యాయంలో 3వ వచనం. అతనికి 7,000 గొర్రెలను 7,000 గొర్రెలను 12వ వచనం చదవండి. లాస్ట్ అక్కడ యెహోవా ఆ, ఇదిగో అతనికి 42:12. అతనికి అది 14,000 పెట్టుకోండి. ఇక్కడ 7,000 గొర్రెలు ఉన్నాయి కదా, మనం ఇట్లా చదువుదాం, క్లారిటీ వస్తుంది. ఆ, అతనికి 14,000 గొర్రెలను, అక్కడ ఫస్ట్ ఎన్ని ఉండే, ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 14. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ లోకి వెళ్దాం. 3,000 ఒంటెలను, 3,000 ఒంటెలు. వంచలు. మళ్ళీ ఇక్కడ చదువుదాం. 6,000 ఒంటెలను, ఒక ఎట్లా చదవాలి, ఒక అటు చదవాలి. వెరీ గుడ్. ఫస్ట్ 500 జతల ఎడ్లను, 500 జతల ఎడ్లు. ఇక్కడ 1000 జతల ఎడ్లను, 500, ఇక్కడ 1000 జతలు. రైట్. 500 ఆడుగాడిదలు, 1000 బహుమతి పనివారును అది కాకుండా. ఇక్కడ 500 ఆడుగాడులు, ఇక్కడ 1000 ఆడు ఎగ్జాక్ట్ గా దేవుడు ఏం చేశాడు? 2 ఆశీర్వాదాన్ని. అందుకే అన్నాడు, నువ్వు యథార్థంగా ఉంటావు. ఒకవేళ దరిద్ర స్థితిలో నువ్వు వెళ్తున్నప్పటికి కూడా నీ యథార్థతను విడిచిపెట్టాడు. దేవుడు డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్ ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి దీంట్లో. చాలా మంది అంటారు, అయ్యగారు మేము అబద్ధాలు ఆడకపోతే జాబ్ చేయలేమండి, అబద్ధాలు ఆడకపోతే పని చేయలేమండి. అబద్ధాలకు జన్ముడెవడు? ఇక నీ యజమానుడు ఎవడప్పుడు? యజమానుడు ఎవడప్పుడు? సైతాన్ గారు. అబద్ధాలు లేదు, మేము బ్రతకలేమండి, మాకు డబ్బు రాదండి. ఎందుకు రాదు అంటే దేవుడు అంత చీప్గా చూస్తున్నావు. దేవుడు అంత తక్కువ అంచనా రాస్తున్నావా? అబద్ధాలు ఆడితేనే నీకు జీతం వస్తుందా? అబద్ధాలు ఆడితేనే నీకు బ్లెస్సింగ్ వస్తుందా? ఆ దరిద్రమైన బ్లెస్సింగ్ ఉన్నా ఒకటే, లేకపోయినా. బహుమంది భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి కంటే నీతిమంతునికి కలిగింది కొంచెమే శ్రేష్ఠ. దేవుడు తాసులో చూస్తాడు మనల్ని కదా. మెనే మెనే టెకేల్, మెనే మెనే టెకేల్. ఒకరోజు దీని గురించి కూడా చెప్తా. మెనే మెనే టెకేల్ గురించి కూడా చెప్తా. మీరు క్రమంగా వస్తే ఇవన్నీ నేర్చుకుంటారు. డుమ్మా కొడితే యాబ్సెంట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కొంతమంది యథార్థ ప్రవర్తన మీకు చెప్పి నేను ముగిస్తాను. రూతు యథార్థంగా నయోమి ఇంటిలోనికి చేరింది. రూతు ఏం చేసింది? యథార్థంగా చేరింది. ఒక ఇంటిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక స్త్రీ ఆ భర్త ఉన్నా లేకపోయినా అక్కడే ఉండాలి. ఓర్పా ఏం చేసింది? ఆ ఇంటిలో ఉండకుండా అత్త చెప్పింది, అమ్మా నువ్వు వెళ్ళిపోయినా నాకు పిల్లలు లేరు, ఇక నేను నీకు పెళ్లి చేయలేనని చెప్పినప్పటికి కూడా ఓర్ప ఏం చేసింది? వెళ్ళిపోయింది, రిటర్న్ వెళ్ళిపోయింది. అంటే అవకాశం దొరికితే రిటర్న్ వెళ్ళిపోవడం. నో, ఒకవేళ భార్య భర్తల సమస్యలో ఏదొచ్చినా నేను వెళ్ళిపోతాను రిటర్న్ అనేది తప్పు మాట. ఒక ఇంటిలోకి వచ్చేసిన తర్వాత అక్కడే ఉండాలి. ఒకవేళ పరిస్థితులు అధిగమిస్తున్నాయా మోకరించు, ప్రార్థన చేయి. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. భార్య ప్రవర్తన బట్టి భర్త మారుతాడు, భర్త ప్రవర్తన బట్టి భార్య మారుతుంది. దేవుడు చెప్పిన మాట అది తప్పిపోదు. మనం మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలా. అలాగే యథార్థమైన ప్రవర్తన కూడా కలిగి ఉండాలి. రూతు యథార్థంగా చేరింది కాబట్టి ఏమన్నది? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. చదవండి. రూతు 1:16 వచ్చింది. నా వెంబడి రావద్దనియు, ఆ. నన్ను విడిచిపెట్టుమనియు, నన్ను బ్రతిమాలు కొనవద్దు. ఆ. నీవు వెళ్ళు చోటికే నేను నేను వెళ్ళి చెట్టుకే నేను వస్తా. నీవు నివసించు చోటనే నేను నివసించు. నువ్వు ఎక్కడ ఉంటావు? గుడిసెలో ఉంటావా? గుడిసెలో ఉంటావా? నేను అక్కడ ఉంటా. మిద్దెలో ఉంటావా? నేను కూడా మిద్దెలో ఉంటా. లేకపోతే చెట్టు కింద ఉంటావా? నేను అక్కడ ఉంటా. నీ జనమే నా
నీ జనమే నా జనము, నీ దేవుడే ఆ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఇంటిలోనికి మనం వచ్చినప్పుడు ఆ ఇంటిలోనే ఉండాలి. మళ్ళీ ఆ ఇంటిలో నుంచి ఎస్కేప్ అవ్వకూడదు. ఇది యథార్థంగా రూతు ఆమె జీవితంలో ప్రవర్తించింది కాబట్టి యేసుక్రీస్తు వంశావళిలో చేరింది. చెప్పండి దేవునామని ఏమైనామే రూతు యథార్థంగా ఒక ఇంటిలో చేరింది కాబట్టి, ఆ ఇంటిని హత్తుకొనుంది కాబట్టి క్రీస్తు యొక్క వంశావళిలో చేరింది. ఆమె ఇజ్రాయేలీలు కూడా కాదు, ఆమె ఎవరు? మోయాబీరాలు. మోయాబీరాలు అయినప్పటికీ కూడా క్రీస్తు వంశావళిలో చేరింది ఆమె. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎప్పుడు కూడా తప్పిపోకూడదు. ఎస్తేరు కూడా రాజగృహంలో ఉన్నప్పుడు ఈ యూదులందరికీ ఏం కలిగింది? శ్రమ కలిగింది. కొన్ని రోజుల్లో యూదులందరినీ హతమార్చేస్తారని చెప్పేసి ఈ హామాను చేసే కుయుక్తికి అశ్వరోష్ రాజు కూడా ఏం చేశాడు? సంఘాలు పెట్టేశాడు. పెట్టే యూదులకి ఏమైందిగా, వాళ్ళకి ఇక మరణం అయిపోతారని ఒక వార్త బయలుదేరింది. వాళ్ళందరిని చెప్పాలని వార్త బయలుదేరినప్పుడు ఎస్తేరు ఊరుకోలేక తన జాతిని కాపాడుకోవడానికి తన తాను రాజు ఎదుట ప్రత్యక్షపరుచుకుందామే. మొదటిగా అన్నాడు, ఎస్తేరు నువ్వు ఏదో ఒక కార్యం చెయ్యి. అక్కడ నువ్వు చేయకపోయినవా నీవు నీ ఇంటి వారు నశిస్తారు. మాకు రక్షణ మరొక దిక్కు నుంచి దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అని ఎస్తేరు అలాంటి మనిషి కాదు. ఏం చేస్తున్నామే? ప్రార్థన చేస్తాను. ఉపవాసం ఉండి ప్రార్థన. మీరు కూడా చేయండి, నేను కూడా చేస్తా. రాజు ఎదుటికి ఒకవేళ నేను మరణించవలసి వస్తే నేను మరణిస్తాను, కానీ ఏమాత్రం కూడా నేను వెనక్కి వెళ్ళను. కాబట్టి మీరు ప్రార్థన చేయండి అని చెప్పేసి తన జాతిని ప్రత్యక్షత పరుచుకుంది. అక్కడ ఏం చేసినావే? మొదటిగా అన్నాడు, జాతిని బయట పెట్టద్దాం మనము అన్నాడు. కానీ ఒక సమయం వచ్చింది, ఆ జాతిని హతమార్చే సమయము వచ్చినప్పుడు ఏమేం చేసినావే? తన జాతిని ప్రత్యక్షపరుచుకొని కాపాడుకుంది. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా? క్రైస్తవురాలు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా? నెవర్ నెవర్ ఇన్ యువర్ లైఫ్. నేను క్రైస్తవునండి అని చెప్పుకోవాలి. ఎవడైనా క్రైస్తవుడు అయినందుకే అతిశయించాలి. ఆమె మనం క్రైస్తవులు, ఇంకా మనకి ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, మనం క్రైస్తవులం అయినందుకే మనం ఏం చేయాలా? అతిశయించాలంటే నేను క్రిస్టియన్ అంటారు. ఏం పోయి అట్లంటారు. అయితే నమ్మకంగా ఎవరైనా ఎదుట ఒప్పుకోవాల్సి వస్తే నువ్వు ఒప్పుకోవాలి. క్రైస్తవులు అని ఒప్పుకోవాలి. ఎందుకంటే మీరు తినరు, మేము ఆ దేవుడి దగ్గర పెట్టి మీరు ఎందుకు తినరు అని అంటారు. అప్పుడు ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? చెప్పాలా? వెంటనే రావాలండి. మాటలు రావట్లేదా? ఆకలి అవుతుందా? ఆకలి అయితే నాకు దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఆకలిగా చెప్పాలా? ఎందుకంటే మనం తినరు అంటే మేము ఏం చెప్పాలా? అక్షయాల్సిన నోరు బాగుంది కానీ మీరు మాత్రం దాన్ని తిరిగి వేసుకున్నారా? లిప్స్ మధ్యలో తిరిగి వేసారా? లేదు కదా? చెప్పండి చెప్పండి. ఎందుకు మీరు తినరు అంటే మంచిదే, మంచి విగ్రహాలు అర్పించింది మన దగ్గర తీసుకొస్తారు. ఎందుకు మీరు తినరంటే మీరు ఏం చెప్పాలా? నేను క్రైస్తవులం అని చెప్పాలి. వాళ్ళకి అర్థమైపోతుంది. నేను క్రైస్తవులం అని చెప్పాలి. దాంట్లోనే వాళ్ళకి అర్థమైందా? క్రైస్తవులు అంటే ఏం లేదండి, వాక్యంలో రాయబడింది ప్రార్థన చేయడం ద్వారా అది పవిత్రపరచబడును. కొంతమంది తెలివి తక్కువ, అధిక జ్ఞానవంతులు మరి తెలివి తక్కువ బుద్ధిహీనులు అనుకోవాలని నాకు తెలియదు. ప్రార్థన ద్వారా పవిత్రపరచబడును వాక్యంలో రాయబడింది కదా అంటారు. విషయం మనం ఒక దాంట్లో విషయం వేస్తాం ప్రార్థన చేసి తిని మరి అన్నా లేదా? ఒక దాంట్లో విషయం వేస్తాం, మరి ప్రార్థన చేసుకొని పవిత్రపరచుకొని తిని మరి అక్కడ మాత్రం వల్లపడదు. మన సాక్ష్యాన్ని మనము నిలబెట్టుకోవాలి. యథార్థమైన ఈ ఎస్తేరు తను తన జాతిని ఏం చేసుకుంది? ప్రత్యక్షపరుచుకుంది కాబట్టి తన జాతిని కాపాడుకోగలిగింది. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మొదటికే కూడా ఆ కోట దగ్గర, ఆ గేటు దగ్గర నమ్మకంగా ఉన్నాడు. ఏమాత్రం కూడా రాజులకి తమ తల వంచే పరిస్థితి. యూదులు ఏం చేశారు? అప్పుడు ఏ రాజు నమస్కారం తల వంచేది లేదు. అసలు
తల వంచే పరిస్థితి లేదు, కానీ కేవలం దేవుని ఎదుట మాత్రమే వారు తల వంచారు. అది హామానికి బాగా రోష పుట్టుకొచ్చింది, బీపీ హై వెళ్ళిపోయింది. నేను అక్కడ షుగర్ కూడా వచ్చాను, అంత హైపై చంపాలనుకున్నాడు. కానీ ఎవరు చనిపోయారు? చివరికి హామానే చనిపోయాడు కదా. నమ్మకంగా ఉన్నాడు. ఈ గేట్ దగ్గర, ఈ ద్వారం దగ్గర ఇద్దరు నపుంసకులు రాజుని చంపాలని ప్లాన్ చేస్తున్నప్పుడు ఆ మాట వెంటనే ఏం చేశాడు? రాజుకు తెలియజేశాడు. ఈయన అనుకోవచ్చు, మా ప్రజలందరినీ, మా కుమార్తెను తీసిపోయి లోపల పెట్టాడు, సస్తే సావని అని అనుకోలేదు. ఏం చేసుకున్నాడు? తన యథార్థ ప్రవర్తనని ప్రత్యక్షపరచుకున్నాడు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ క్రియను బట్టి, ఆ ప్రవర్తన బట్టి అతను ఊరేగించబడ్డాడు. ఎవరి చేత అయితే చెప్పాలని ప్లానింగ్ లో ఉన్నాడో ఆ హామానే ఈ మోర్దకై మొత్తం ఏం చేశాడు? ఆ రాజంతా గుర్రం ఎక్కించి ఊరంతా చుట్టేసి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీకు ఘనత ఇవ్వబోతున్నాడు. యథార్థత విడిచిపెట్టకండి ప్రియ దేవుని సంగమా. దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు, దేవుడిని బలపరచబోతున్నాడు. పలానా వ్యక్తి అంటే అబ్బా ఈ వ్యక్తి చాలా మంచి వ్యక్తి అండి అనే ఒక మంచి పేరును, ప్రఖ్యాతిని దేవుడు నీకు తీసుకొని రాబోతున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు కూడా యథార్థంగా, శిష్యులు కూడా యథార్థంగా వెంబడించారు. భోజనం పానం పెట్టినప్పుడు అందరూ వెంబడించారు. 5,000 మంది, 20,000 మంది, 30,000 మంది వెంబడించారు కదా. దేనికి చెప్పాలి? ఫుడ్కి. భోజనాలు ఉంటాయంటే చాలు, ఇంకా కిటికీలు ఆడిపోతాయి. పోతాయి. ఇక భోజనాలు లేవంటే చూడు ఎంటీ అయిపోయింది సంఘం. అలా ఉండదు. భోజనాలు ఉన్నా లేకపోయినా కిటికీలు ఆడాలా కదా. భోజనాలు ఉంటే స్తోత్రం, భోజనాలు లేకపోయినా స్తోత్రం. మనం తిన్నా దేవుని వారమే, తినకపోయినా దేవుని వారమే. తిన్నా దేవుని మహిమ కొరకే, తినకపోయినా దేవుని మహిమ కొరకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అందరూ వెళ్ళిపోయారు, యేసయ్య నుంచి అందరూ వెళ్ళిపోయారు. అమ్మో ఈయన శరీరాన్ని మేము ఎలా తినగలం? ఏదో రొట్టెలు పెడతామని వచ్చారు, కానీ ఈయన శరీరాన్ని మాకు పెడతారంట. అమ్మో ఇది మా వేట తింటాం, ఆయన శరీరాన్ని రొట్టెలు పెడతామని చెప్పి ఉంటాం, రొట్టెలు పెడతామని చెప్పి ఉంటాం, లేకపోతే మేము వండం. ప్రతి ఆదివారం భోజనాలు పెడతామని చెప్పండి వస్తాం, లేకపోతే రాము. ప్రతి ఆదివారం భోజనాలు పెడతా అంటే వస్తాం, లేకపోతే మేము రామండి. పెట్టండి, నేను వద్దాను, మీరే పెట్టమన్నాడు. దేవుడు ఏమన్నాడు? యేసయ్య పెట్టాడా భోజనాలు? ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారు చెప్పాలి? భోజనాలు ఎవరు పెట్టారు? ఏబిసిడీలు రావా మీకు? వస్తాయా? ఏబిసిడీలు రావా? వస్తాయి కదా. మరి ఎవరు పెట్టారు భోజనాలు? ఎవరు పెట్టారు? దేవుడు ప్రసంగించిన తర్వాత అందరు ఆకలితో ఉన్నారు. అందరికి భోజనాలు ఎవరు పెట్టారు సార్? ఎవరు పెట్టారు? యేసయ్య. ఇంకా యేసయ్య చెప్పండి. చిన్న అబ్బాయి ఏం చేశాడు? చిన్న అబ్బాయి మొట్టమొదటిగా ఇచ్చాడు. దానిని దేవుడు ఆశీర్వదించి, యేసయ్య సొంతంగా ఏ పని చేయడు. నువ్వు లేకుండా యేసయ్య ఏ పని చేయడు. జాగ్రత్తగా గమనించుకో. నువ్వు లేకుండా యేసయ్య ఏ పని చేయడు. ఆమేన్. అంటే నువ్వు అంత విలువైన దానం, విలువైన వాడు. యేసయ్య నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనుకున్నావు? నీతోనే ఆయన చేయాలనుకుంటున్నాడు. నీతో ఆయనకి ముడిపడి ఉంది. ఏం పడి ఉంది? ఎన్ని ముళ్ళు? ఎన్ని ముళ్ళు చెప్పాలి? స్త్రీలో తెలుసు, పురుషులు వేస్తారు కదా. ఎన్ని ముళ్ళు వేస్తారండి స్త్రీలకి? ఈ 3 ముళ్ళ బంధం కాదు. 3 ముళ్ళు వేస్తే 3 నెలలకే అనవసరంగా నిన్ను చేసుకున్నా. నేను కాబట్టి నిన్ను భరిస్తున్నా. ఇంకోటి ఎప్పుడో వెళ్ళిపోయేది. ఇంకోటి ఎప్పుడో వెళ్ళిపోతుంది. ఆమె కూడా, ఈయన కూడా అంటాడు అనవసరంగా నేను చేసుకున్నాను. చూస్తాను సకబంధం చేస్తాను, బుద్ధులన్నీ బాగా ఉంటుంది ఆయన కదా. మన రంగులు రూపులు చేసుకుంటాం, బుద్ధి లోపల పోయి చేసుకోం కదా కదా. అన్నంత మాత్రం వెళ్ళిపోతుందా? 3 ముళ్ళ బంధాలు ఎన్ని ముళ్ళు వస్తాయో విప్పలేక కష్టపడాలి. ఏం చేయలేక విప్పుతా ఉంటే ఇంకొక 3 పడతా ఉంటాయి, విప్పుతా ఉంటే ఇంకొక 3 పడతా ఉంటాయి కదా. యేసయ్యతో మనం ముడిపడి ఉన్నాం. యేసయ్యతో ముడిపడితే ఇక మనకి ఏ సమస్యలు ఉండవు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 12 శిష్యులు యేసయ్య దగ్గర ఉండి అంటున్నారు, యేసయ్య అంటున్నాడు, మీరు కూడా వెళ్ళిపోతారా? కేవలం ఆ ఒక్క నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు అన్న ఒక్క మాట చెప్పినందుకు అందరూ వెళ్ళిపోయారండి. ఎంత విచిత్రమైంది, అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు ఎంత దుఃఖపడి ఉండొచ్చు యేసయ్య. అయ్యో, ఇన్ని అద్భుతాలు, ఇన్ని కార్యాలు, ఇన్ని చేశాను నేను, ఇలా వెళ్ళిపోయారు వీళ్ళు అని ఒక వేదనతో శిష్యుల వైపు చూసి, శిష్యులారా మీరు కూడా వెళ్ళిపోతారా నన్ను ఒంటరిగా చేసి, మీరు కూడా వెళ్ళిపోతారా నన్ను ఒంటరిగా చేసి అన్నప్పుడు పేతురు అంటున్నాడు, మేము ఎక్కడికి వెళ్తామయ్యా, మేము ఎక్కడికి వెళ్తాం, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. వెళ్ళినంత బుద్ధిహీనులు, వాళ్ళకి జ్ఞానం లేదు, వారికి ప్రత్యక్షత లేదు. ఆమేన్. దేవుని విడిచి నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే నీకేం లేదు, ప్రత్యక్షత లేదు. దేవుని ఉన్నపాటున ఒక మనిషి ఆకారంలో నువ్వు చూసావు, కానీ ఆయనలో ఉన్న దైవత్వాన్ని నువ్వు చూడలేదు. కాబట్టి నువ్వు యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా. పేతురు వారి శిష్యులతో యథార్థంగా ప్రవర్తించారు, యథార్థంగా వెంబడించారు. కాబట్టి మేము ఎక్కడికి వెళ్తామయ్యా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు అని ప్రభు సన్నిధిలో ఏం చేశారు, వాళ్ళు ఒప్పుకున్నాడు. అందులో ఒకడున్నాడు, అందులో ఒక్కడున్నాడు. ఏమన్నాడు? శిష్యులు ఒకడున్నాడు, నటన జీవితం కలిగిన వ్యక్తి ఉన్నాడు. ఎవరాలో మీకు బాగా తెలుసు కదా, నాకు కూడా తెలుసు. దొంగ. ఎవరు? దొంగ. యేసయ్యను ఎందుకు వెంబడించాడంటే డబ్బు కోసం వెంబడించాడు, నిత్య జీవితం కోసం కాదు. యేసయ్యను ఎందుకు వెంబడించాడంటే డబ్బు కోసం వెంబడించాడు. అందుకే దేవుడు అన్నాడు, ఒకవేళ నువ్వు డబ్బు కోసం యేసయ్యను వెంబడిస్తున్నావా, ఊళ్ళందరికంటే నువ్వు దరిద్రుడు అంటే, భ్రష్టుడివి. అందుకే యూదా క్రీస్తు మనసులో కలవలేకపోయాడు. ఆయన ఏది ఆశించాడో, దేవుని దగ్గర నుంచి డబ్బు సంపాదించుకొని ఆశించాడో అది పొందుకోలేక పోయాడు. ఆ ప్రవర్తన మాట్లాడుతుంది. నటిస్తూ యేసయ్యను వెంబడించేదానికంటే యథార్థమైన ప్రవర్తన కలిగి మనం యేసయ్యను వెంబడించుట మేలు. చెప్పండి, ఈరోజు రాత్రి విన్నాం, రాత్రి జస్ట్ క్లూ ఇచ్చాను నేను. ఈరోజు శ్రేష్టమైన వర్తమానంతో దేవుడు మనకి ఇసుకే యథార్థమైన ప్రవర్తన కలిగినందువలన దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. 15 ఏళ్ళ ఆయుష్ కూడా దేవుడు పొడిగించాడు. యోబు యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడైనందున అతను ఏం చేయబడ్డ 2 ఆశీర్వదించాడు. తప్పు మాట. ఏం మాట? యథార్థంగా ఉండడం బ్రతకలేమన్నది తప్పు మాట. చెప్పండి, ఎవరైనా చెప్తే చెప్పండి. మీకు వాక్యం తెలుసా అని అడిగారు. ఏమంటారు? మీకు వాక్యం తెలుసా? యేసయ్యను సంపూర్ణంగా నమ్ముతున్నారా అని అడిగారు. ఎవరైనా మనవాళ్ళు సంఘస్థలం కాదు, ఎవరైనా కాదు, క్రైస్తవుల మాట చెప్తుంటే మీరు అడగండి, మీకు వాక్యం తెలుసా, అది యేసయ్య మీద పూర్తి నమ్మకం ఉందా అని అడిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు 2 ఆశీర్వాదం పొందుకున్నాడు. రూతు క్రీస్తు వంశావళిలో చేర్చబడింది. ఎస్తేరు తన జాతిని కాపాడుకుంది. మొర్దెకై తన సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాడు. పేతురు కూడా పండలాగా నిలబెట్టాడు. మనం వీళ్ళందరిలా ఉన్నామా, లేకపోతే చివరిగా యూదాలాగా ఉన్నామా? ఎలా ఉన్నాం? ఈ మేలులన్నీ దేవుడు మనకు దయచేసినట్లు మనం ఒకరించి ప్రార్థన చేసుకున్నాం. క్రైస్తవం. హల్లెలూయా. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు కూడా చేయక మానడు. క్రైస్తవం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవం. దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేశాడు. ఆ మేలు మర్చిపోక ఆ యథార్థ ప్రవర్తనలో మనం ముందుకు సాగిపోవడం. క్రైస్తవం. హల్లెలూయా. మేలు దయచేసే దేవుడు ఆయన. క్రైస్తవం. హల్లెలూయా. ఎన్నో మేలు మన జీవితంలో చేశాడు ఆయన. ఇంకా